పేరు వై ఆశీర్వాదం. కొమరంభీం ఆదివాసీ చెంచు గిరిజన సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు. రాష్ట్ర ప్రభుత్వానికి, ఐటీడీఏ పీఓకు, జిల్లా కలెక్టర్కు, జిల్లా అధికార ప్రభుత్వ అధికారులకి మా యొక్క విన్నపం ఏమిటంటే, ఇప్పటికే ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి, నీటి శాతం తగ్గిపోయినది. అడవిలలో కనీసం ఊట నీరుగాన లేని పరిస్థితి మరి రంగరంగ దగ్గర అనుభవించాల్సి వస్తుంది. అయితే ప్రభుత్వం, ఐటీడీఏ పీఓ తక్షణమే ఏవైతే చెంచు గిరిజన గ్రామాలు ఉన్నాయి అడవి ప్రాంతాల్లో, వాటన్నిటికీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి బోర్లు మరమ్మతు చేయించాలి. మరి ముందు జాగ్రత్త చర్యలుగా మరి చెంచులు నీటికి ఇబ్బంది పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా మరి దాదాపు చెంచు గిరిజన అభివృద్ధిలో మరి చాలా ఇరుకుబడి ఉన్నది. ఎందుకంటే ఐటీడీఏ ప్రాజెక్టు బడ్జెట్ లేకపోవడం, వచ్చిన పీఓలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇది బాధాకరం. ఎందుకంటే ఐటీడీఏ ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయించాలి ప్రభుత్వం, చెంచులను ఆదుకోవాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో చాలా చోట్ల మలేరియా, టైఫాయిడ్ ఇప్పటికే మరి వ్యాపిస్తున్నాయి. ఎందుకంటే నీటిలో మరి ఆకులు రాలిపోతే ఆ నీళ్ళు తాగడం వల్ల విషజ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉన్నది. ఖచ్చితంగా మరి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై వీళ్ళకు డెంగ్యూ, మలేరియా రాకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా ప్రతి గ్రామంలో, ఈ చిన్నాట్ల గ్రామం చాలా మరి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతంలో ఒకసారి చిరుతపులి ఒక పాపను పట్టకపోతే ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం ఈ ఊరికి కరెంట్ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు కరెంటు ఊసేలేదు. మరి ఖచ్చితంగా ఈ ఊరికి కరెంట్ ఇవ్వాలి. అదేవిధంగా గ్రామీణ ఉపాధి పనుల కింద ఈ గూడెంలో ఉన్నటువంటి ఏ చిన్న చిన్న చెట్లు ఉన్నాయో మరి ఆ చెట్లను శుభ్రం చేసి మరి జంతువులు ఇళ్లలోకి రాకుండా కాపాడాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులపై ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి గూడాల్లో మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలి, ప్రతి గూడెల్లో వైద్య ఆరోగ్యాన్ని పెంపొందించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఐటీడీఏ పీఓను, జిల్లా కలెక్టర్ గారిని మరి ఈ సందర్భంగా కోరడమైంది.